పురాణం వారి పరాభవ నామ సంవత్సర ఫలితాలు. మిథున రాశి వారి ఫలితాలు చూసినట్టయితే ఆదాయం 8, వ్యయము 11గా కనపడుతున్నది. అంటే వీరు ఏదన్నా ఒక శుభకార్యాలు చేయటానికి, గృహము వాహనము ఇట్లాంటిది కొనడానికి, ఏదైనా ఆభరణాలు కొనడానికి కొంతవరకు అవకాశాలు ఉన్నాయి. అంటే వచ్చే డబ్బుని దాచుకోకుండా ఎక్కువగా కొనడానికి కూడా కనపడుతున్నది. కాకపోతే రాజపూజ్యం అవమానాలు చూసినట్టయితే 1, 7గా కనపడుతుంది. ఎందుకంటే 10వ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా సక్రమైన మార్గంలో ఉండదు. వేరే వేరే మార్గాల్లో ఉండటం వల్ల ఖచ్చితంగా నీ మీద అంటే మీరు మంచి చేసినా కానీ అది ఎదుటి వాళ్ళకి చెడుగా అనిపించి మిమ్మల్ని కొద్దిగా యాక్సెప్ట్ చేయక మీకు అవమానపరచడం అనేది ఎక్కువగా జరగడానికి అవకాశం ఉన్నది. అందువల్ల మీకు రాజ్యపూజ్యం 1 ఉంటే అవమానం 7గా ఉంది, ఎక్కువగా ఉన్నది. అంతేకాకుండా మనం చేసే పనులలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటము, మన చెడు మార్గాల్లో నడవటము, లేదా మనం చేసిన పనులు ఎదురు వాటికి నచ్చకపోవటము, ఇట్లాంటి వాటి వల్ల మీకు ఈ సంవత్సరం రాజ్యపూజ్యం చాలా తక్కువగా ఉంది, అవమానము ఎక్కువగా ఉంటుంది. ఇక చూసినట్టయితే మిథున రాశి వారికి జూన్ 2 వరకు మంచి ఫలితాలు ఉంటాయి, శుభమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కొద్దిగా రెస్పెక్టు, ఏదైనా కొద్దిగా ఎక్కడో మీకు ఆత్మస్థైర్యం తగ్గడం అట్లాంటిది ఉన్నా కానీ రెస్పెక్టివ్ మటుకి బయట వాడు మనసులో అనుకొని లోపలికి మటుకి మీ మీద బయటికి మటుకి మిమ్మల్ని ఒక రకంగా మాట్లాడినా కానీ లోపల మటుకి ఇతను మంచివాడు, ఇతను ఇది అది అని మంచిగా అనుకుంటారు. బయటికి మటుకి మిమ్మల్ని ఒప్పుకోరు అన్నమాట మంచిగా. ఈ విధంగా మీ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే జూన్ 2 తర్వాత నుంచి ఆదాయం అనేది పుష్కలంగా ఏర్పడుతుంది. ఆదాయ సూచనలు బాగున్నాయి మీకు జూన్ 2 తర్వాత నుంచి. జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 30 వరకు కుటుంబ పరిస్థితులు, వాక్కు, ఆరోగ్యము, ప్రయాణాలు ఏది చూసుకున్నా సరే, ఏది పట్టుకున్నా కానీ పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. మీకు ఆదాయం అయితే పుష్కలంగా ఇక్కడ కనపడుతూ ఉన్నది. శుభకార్యాలు కానీ లేకపోతే చేసే పనులు కానీ మీరు ఏదన్నా ఒక పని అనుకున్నారంటే దానికి డబుల్ లాభం రావటం కానీ ఇవన్నీ కూడా మంచిగా చూపిస్తున్నాయి. అది మీకు జూన్ 2 తర్వాత నుంచి అక్టోబర్ 30 వరకు చూపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు విద్యార్థులకైతే విద్యలో లాభం పొందటం, ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో మంచి కీర్తి ప్రతిష్టలు కలగటం, ప్రమోషన్లు కలగటం, వ్యాపారస్తులకైనా అంతే, వ్యవసాయదారులకైనా అంతే. వీళ్ళందరికీ మంచి డబల్ ఆదాయం కలిగి, మంచి శుభకార్యాలు కలిగి, మంచి వృత్తిలో ఉన్నవారికైతే వృత్తిలో ప్రమోషన్లు కలిగి మంచి మంచి లక్షణాలు అనేవి కలుగుతూ ఉన్నాయి. ఇది ఈ విధంగా జరుగుతుంది. అయితే అక్టోబర్ 31 నుంచి మటుకి కొద్దిగా ఈ ప్రభావంతో మొండి ధైర్యం పెరిగి కొద్దిగా మనుషులను లెక్క చేయకపోవడం వల్ల ఆ శుభత్వం కొద్దిగా కోల్పోయి కొద్దిగా తగ్గటానికి ఆదాయం కానీ లేకపోతే చేసే కీర్తి ప్రతిష్ట కానీ కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంది. కానీ మీరు మొండిగా ముందుకు వెళ్ళటం అది జనవరి 25 దాకా ఉంటుంది. మళ్ళీ జనవరి 25 దగ్గర నుంచి మంచి ఫలితాలు చూస్తారు. సంవత్సరం అంతవరకు మంచి ఆదాయము, మంచి వ్యవసాయము, మంచి పిల్లల వృద్ధి, కుటుంబ వృద్ధి, వ్యాపార వృద్ధి, ఉద్యోగ వృద్ధి, విద్యా అభివృద్ధి, ప్రమోషన్లు ఇట్లాంటివి లాయర్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎవరికైనా సరే వ్యవసాయదారులకు కానీ మంచి కీర్తి ప్రతిష్టలు అనేవి కలగటానికి అవకాశం ఉంది. లేదా ఆదాయం అయితే మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది ఉండదు, ఆదాయము మంచిగా ఏర్పడుతూ ఉంటుంది, వాక్కు కూడా మంచిగా ఉంటుంది. అయితే ఈ 10వ స్థానంలో శనేశ్వరుడు నడవటం వల్ల కొద్దిగా మీరు చేసే పనులలో ఆలస్యము, నిదానత్వము ఇట్లాంటివి సూచిస్తుంది. కాబట్టి ప్రతి శనివారం కానీ కొద్దిగా శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి, లేదా కనీసం 3 నెలలకు ఒకసారైనా శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి. మీరు చేసే పనిలో ముందుకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. మీ మీద ఎవరికైనా చెడ దృష్టి ఉన్నా కానీ అది తొలగిపోతూ ఉంటుంది. మీరు చేసే పని ప్రతిదీ కూడా విజయం సాధించడం జరుగుతుంది. జనరల్గా నిదానంగా జరగాల్సిన పనులు ఫాస్ట్గా జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు ఎక్కువగా శనివారం పూట వెంకటేశ్వర దర్శనం చేసుకుంటూ ఉండండి. వృద్ధి అంతా కూడా పెరుగుతూ ఉంటుంది. మంచి మంచి లక్షణాలు అనేవి ఏర్పడతాయి. ఈ సంవత్సరం ఉద్యోగస్థం, వ్యాపారస్థం, ధనస్థం అన్నీ కూడా మంచిగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ శనేశ్వరుడు వల్ల నిదానంగా జరగాల్సిన పనులు ముందుకెళ్ళటానికి
మీరు వెంకటేశ్వర స్వామి ప్రార్థన నిత్యం చేసుకోండి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ప్రార్థన చేసుకోండి, అన్ని రకాలుగా మంచిగా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీకు రాహువుని చూసినట్టయితే 9వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన మీకు భాగ్యస్థితిని కొద్దిగా వ్యయం చేయడానికి అవకాశం ఉన్నది. చేసే పనుల్లో కొద్దిగా నిరాశ చెందడానికి అవకాశం ఉన్నది. ఈ ఆత్మస్థైర్యము అది కొద్దిగా ఆత్మశోభ కొద్దిగా కలగడానికి అవకాశం ఉంది, లేదా కొద్దిగా తరచూ ప్రయాణాలు జరగడానికి అవకాశం ఉన్నది. వీటన్నిటిని కూడా ఎదుర్కోవాలి అంటే కూడా మీరు దుర్గాదేవి ఆరాధన చేసుకోండి, లేదా అమ్మవారికి కుంకుమ పూజ ఒకసారి చేయొచ్చండి. మీకు కొంతవరకు కష్టాల నుంచి కొద్దిగా బయటపడతారు. అయితే మీకు డిసెంబర్ 5 నుంచి 8వ స్థానంలోకి రాహు సంచారం జరుగుతుంటుంది. ఆ 8వ స్థానంలో ఉండటం వల్ల జరిగేటటువంటి ఫలితాలు ఏంటంటేనండి, మీకు ఇప్పటిదాకా బాగా దాచిపెట్టుకున్న డబ్బు అనేది ఒక్కసారిగా ఖర్చు అయిపోవటం, మీకు మొత్తం ఎంతైతే దాచిపెట్టుకున్నావో అంతా బయటికి తీయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ పరిస్థితులు లేకుండా జాగ్రత్తగా చేసుకోండి. వీలైతే రాహు కేతువులకి జపం చేయించుకోండి. మీకు శనేశ్వరుడికి శనివారం పూట తైలాభిషేకం చేసుకోండి. మీకు అన్ని రకాలుగా వృద్ధి జరుగుతుంది. ఈ సంవత్సరం కొద్దిగా గురుబలము పెరుగుతుంది కాబట్టి మీకు అంత నష్టం లేకుండా చేసుకోవడానికి ఈ కుంకుమ పూజ, ఈశ్వర అభిషేకము, శనేశ్వరుడు అభిషేకాలు చేయించుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి.